యా మ్యాట్రిసెస్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ప్రతి ఎక్సర్సైజ్ నుంచి ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ అండ్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తున్నో అప్పుడే దాని రిలేటెడ్ గా ఉన్న టాపిక్ కూడా చెప్తూ ఉంటా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. స్కెలార్ మ్యాట్రిక్స్, జాయింట్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, ఇవన్నీ ఆల్రెడీ తెలుసున్న తర్వాత ఇది ఈజీ అయినా వస్తున్నప్పుడు కూడా నేను గుర్తు చేస్తూ ఉంటా, రిమైండ్ చేస్తూ ఉంటా. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద మ్యాట్రిసెస్. ఓకే, హౌ వీఆర్ సాల్వింగ్ మ్యాట్రిసెస్ అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. ఓకే, సో అడిషన్, సో మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అది అంతా నేను చెప్పట్లేదు. డైరెక్ట్ గా అడిషన్, సబ్ట్రాక్షన్ both are same process. Addition and subtraction. Of two matrices. Addition, subtraction of two matrices. Addition గానీ సబ్ట్రాక్షన్ గానీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, అంటే చేయడానికి పాసిబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఆ టూ మ్యాట్రిసెస్ ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ కంపల్సరీ సేమ్ ఉండాలి. సపోజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2x3 ఉందనుకో, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా 2x3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ A equal to 1, 2, 3, 4, 5, 6. This is the matrix. ఇక్కడే నేను ఆర్డర్ అంటే ఏంటో కూడా చెప్తా. ఆర్డర్ అంటే ఏంటంటే ఇది ఫస్ట్ రో, రో 1, ఇది సెకండ్ రో, రో 2, అండ్ ఇది ఫస్ట్ కాలం C1, ఇది సెకండ్ కాలం C2, ఇది థర్డ్ కాలం C3. సో ఇండైరెక్ట్ గా అన్ని వచ్చిన దగ్గరల్లా డెఫినేషన్స్ అవి చెప్తూనే ఉంటా, కాబట్టి ప్రాబ్లం ఉండదు, మంచిగా అర్థమవుతుంది, వినండి. సో ఇక్కడ 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయి, 1, 2, 2 రోస్ ఉన్నాయి. సో దీని ఆర్డర్ ఏమవుతుందంటే ఎప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ రాయాలి, 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ తర్వాత రాయాలి 3. సో 2x3 అని చదువుతాం దీన్ని, లేదా 2 into 3 అని చదువుతాం. సో ఈ మ్యాట్రిక్స్ ఉన్న పేరు ఏ. ఈ మ్యాట్రిక్స్ కి ఆర్డర్ 2x3. అండ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ మ్యాట్రిక్స్ B. I'll try to say the order, that is -2, 3, -4, 5, 6, -1. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్డర్ రాయాలంటే ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి, 1, 2, 2 క్రాస్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 3 కాలమ్స్ ఉన్నాయి. సో ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ 2x3. ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఆల్సో 2x3. సో ఇప్పుడు ఇలా రెండు మ్యాట్రిసెస్ ఆర్డర్స్ సేమ్ ఉంటే అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఈక్వల్ కూడా చేయొచ్చు. ఇక్కడ అది కూడా రాస్తున్నాను నేను, ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఓకే, ఈక్వల్ చేయాలన్నా, అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ అంటే ఏంటి, ఎన్ని రోస్ ఉన్నాయో ఫస్ట్ ఆ నెంబర్ ఇంటూ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ నెంబర్, సెకండ్ ఆ నెంబర్. సో here 2x3 means 2 rows 3 columns. Here 2x3 means 2 rows 3 columns, 1, 2, 3. సో దీని ఆర్డర్ ఏంటి, 2x3. దీని ఆర్డర్ ఏంటి, 2x3. సో అడిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, సబ్ట్రాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈక్వాలిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈక్వాలిటీకి ఇంకొక వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం వీటికి ట్రై చేద్దాం. A plus B, ఫస్ట్ A మ్యాట్రిక్స్ 1, 2, 3, 4, 5, 6 plus B matrix -2, 3, -4, 5, 6, -1. సో హియర్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తో యాడ్ చేయాలి. ఇది ఆర్డర్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేయాలి, సేమ్ కలర్ ఇస్తుంది అందుకే. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. తర్వాత ఫోర్త్ ఎలిమెంట్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అన్నది. ఫస్ట్ రో అయిపోయిందిగా, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్.
అండ్ దాని తర్వాత 5 అంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ కూడా సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో అలా కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, సేమ్ కలర్స్ ఉన్నాయి, యాడ్ చేసుకోండి. మరి సబ్ట్రాక్షన్ సేమ్, సబ్ట్రాక్షన్ కూడా అంతే. ఈక్వాలిటీ ఈక్వల్ కూడా అవే చేయాలి, ఈ రెండు ఈక్వల్ చేయాలి, ఈ రెండు ఈక్వల్ చేయాలి, ఈ రెండు ఈక్వల్ చేయాలి. అక్కడ మనకు డిఫరెంట్గా ఉంటాయి మ్యాట్రిసెస్, చూపిస్తాను. సో ఇప్పుడు ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి 1 + 2, బట్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -2. దెన్ సెకండ్ 2 + 3. దెన్ థర్డ్ ఎలిమెంట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ -4, 3 - 4. అదే సబ్ట్రాక్షన్ అయితే సైన్లు మారుతాయి, అది కూడా చేద్దాం. 4 + 5. And then 5 + 6. And then 6 - 1. Next step answer है 1 - 2 -1, 2 + 3 5, 3 - 4 -1, 4 + 5 9, 5 + 6 11, 6 - 1 5. So this is addition of these two matrices. ఇదే 2 matrix కి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే సేమ్ 1 2 3 4 5 6 minus -2 3 -4 5 6 -1, which is equal to 1 minus into minus plus 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, 1 + 2, 2 - 3. మైనస్ ఉంది మధ్య, ఇందాక ఎడిషన్ ప్లస్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. 2 సెకండ్ ఎలిమెంట్ 3 కానీ సబ్ట్రాక్ట్ చేయాలి, 2 - 3. దెన్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 4. దెన్ సెకండ్ రోలో 4 - 5, 4 - 5. దెన్ 5 - 6, 5 - 6. దెన్ సారీ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, ఇది సబ్ట్రాక్షన్. ఓకేనా, విచ్ ఈస్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసినట్టు. ఏంటి 1 + 2 3, 2 - 1 -1, 3 + 4 7, 4 - 5 -1, 5 - 6 -1, 6 + 1 7. అయిపోయింది, సబ్ట్రాక్షన్ కూడా అయిపోయింది. ఈక్వాలిటీకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను 2 × 3 మ్యాట్రిక్స్ తీసుకున్నా, వాడు ఏది ఇచ్చినా ఏం కాదు. ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో, ఇందులో ఉన్న 10th ఎలిమెంట్ ఇందులో ఉన్న 10th ఎలిమెంట్తో, ఇందులో 5th రో ఉంది, ఇంకా 3 రోస్ ఉన్నాయి అనుకో, 5th రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో కూడా 5th రోలో ఫస్ట్ ఎలిమెంట్తోనే చేయాలి ఆపరేషన్. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఈక్వాలిటీ కూడా కావచ్చు, ఏదైనా కూడా. ఓకేనా, ఈ 3 మర్చిపోవద్దు. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలా యూజ్ అవుతాయి ఎప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2, దట్ ఈస్ A = ఒక మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్సెస్ తీసుకుంటున్నా నేను. ఏమేమి తీసుకుంటున్నా అంటే A = x - 3, 2y - 8, హ్యాపీగా చేసుకోవచ్చు అనేది, xz + 2 అండ్ 6. ఇదొక మ్యాట్రిక్స్ ఇచ్చాడు వాడు. అండ్ B ఇంకోటి ఇచ్చాడు. అసలు ఏ ఆర్డర్ ఎంత మరి ఇక్కడ? 1 2 2 రోస్ క్రాస్ 1 2 2 కాలమ్స్, 2 × 2 మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, 2 × 2 చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏముంటే ఏమంటారో తెలుసా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. If the matrix having same number of rows and same number of columns, then that is called square matrix. 3 3 4 4 5 5 6 6 7 7 8 8 whatever it is. I told you that మధ్యలో ఎక్కడ డెఫినేషన్స్ వచ్చినా ఏమొచ్చినా చెప్తా అని చెప్పాను. సో ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది మనకి. దాని డెఫినేషన్ ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి ఎప్పుడు. అది 2 2 3 3 4 4 ఏమైనా అయి ఉండొచ్చు. ఓకేనా, అండ్ అగైన్ బి మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు వాడు బి మ్యాట్రిక్స్ అంటే 5 2 and -2 a -4, -2 a -4. దిస్ ఈస్ బి ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే A = B అయితే వాట్ ఈజ్ x వాల్యూ, వాట్ ఈజ్ y వాల్యూ, వాట్ ఈజ్ z వాల్యూ,
అండ్ వాట్ ఈజ్ ఏ వాల్యూ కనుక్కోండి అన్నాడు. ఈ 4 వాల్యూస్ కనుక్కోవాలంట. ఎప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే మరి దీని ఆర్డర్ ఎంత 2x2 ఇగో 1 2 1 2. సో సేమ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఈక్వల్ అవుతుంది, 100% ఈక్వల్ చేయొచ్చు. సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్ టు బి కదా, దాన్ని రాయండి ఈక్వల్గా. x - 3 2y - 8 z + 2 6 ఈక్వల్ టు 5 2 - 2 a - 4 రాయొచ్చు. ఎందుకు ఈక్వల్ కదా, మరి ఇచ్చాడు ఈక్వాలిటీ అని, అండ్ ఆర్డర్ కూడా సేమ్ ఉంది కాబట్టి వీ కెన్ ఈక్వేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో ఈక్వేట్ చేయడమే, అండ్ దెన్ ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్తో ఈక్వల్ చేయొచ్చు, అండ్ దెన్ థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేయొచ్చు, అండ్ దెన్ ఫోర్త్ ఎలిమెంట్ని ఈక్వల్ చేయొచ్చు. ఎందుకు అని అంటే 2 మ్యాట్రిసెస్ ఆర్ ఇన్ ఈక్వల్ అండ్ ఆల్సో విత్ సేమ్ ఆర్డర్ లేకపోతే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఇంకొక రో ఉంది అనుకో 3 5, మరి ఈ రెండింటిని దేనికి ఈక్వల్ చేస్తాం మనం? అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఈక్వాలిటీ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీఆర్ టేకింగ్ ఈక్వల్, దట్ మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ x - 3 = 5 రాయొచ్చు, అండ్ 2y - 8 = 2 రాయొచ్చు, అండ్ z + 2 = -2 రాయొచ్చు, అండ్ 6 = a - 4 రాయొచ్చు. ఎనీ క్వశ్చన్ ఇఫ్ గివెన్ ఈక్వాలిటీ, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇదే ఇంకా ప్రాసెస్. నౌ x వాల్యూ కావాలన్నాడు కాబట్టి 3ని తీసుకెళ్ళండి, దెన్ x = 5 + 3 విచ్ ఈజ్ 8. x వాల్యూ వచ్చేసింది నాన్న. అండ్ y వాల్యూ కావాలి కాబట్టి 8ని తీసుకెళ్ళండి, 2y = 2 + 8, 2 + 8 is 10, 2y = 10, then y = 2 1 ja 2 5 ja cancel 5. దాని ఇక్కడికి వచ్చింది. z వాల్యూ కావాలి కాబట్టి 2ని తీసుకెళ్ళండి, ఆల్రెడీ -2, ఇది అటు వెళ్తే మళ్ళీ -2, సో z = -4. అండ్ లాస్ట్లీ మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి 4ని తెచ్చేయండి. ఇప్పుడు ఏ అటు పాజిటివే కాబట్టి అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. 6 ఆ -4 + 4 = a. 6 + 4 అంటే 10 కదా, సో a వాల్యూ 10. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ వాల్యూస్. a is 10, z is -4, y is 5, x is 8. సో ఇలా ఈక్వల్ చేసి మనకు కావాల్సిన వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా? నౌ ఇలా ఈక్వాలిటీలో మీకు నేను చెప్తున్నా, జస్ట్ మార్క్ ద క్వశ్చన్ నెంబర్స్. ఓకేనా? ఎక్సర్సైజ్ 3Aలో ఫస్ట్ రోమన్లో 5th క్వశ్చన్, సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. ఆ 5th క్వశ్చన్ నేను చెప్పా, సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చేయండి. ఓకే, నౌ కమ్ టు వన్ మోర్ క్వశ్చన్. ఏంటి అంటే వాడు మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలని ఎప్పుడు. ఇక్కడ ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే a = -1 3 4 2, listen carefully, and b = 2 1 3 -5. AB రెండు మ్యాట్రిసెస్ ఇచ్చాడు, విచ్ ఈజ్ ఆర్డర్ 2x2 ఆర్డర్ 2x2 స్క్వేర్ మ్యాట్రిసెస్. ఇవి 2 రోలు 2 కాలమ్స్, 2 రోలు 2 కాలమ్స్. అండ్ ఆల్సో గివెన్ x = x1 x2 x3 x4. దెన్ అండ్ కండిషన్ ఒకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, a + b = కండిషన్ ఈస్ గివెన్ a + b = X ఇచ్చాడు. అయితే x1 ఏంటి, x2 ఏంటి, x3 ఏంటి, అండ్ x4 ఏంటి అని అడుగుతున్నాడు. కండిషన్ చూడండి జాగ్రత్తగా. మనకు X అనే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ x1 x2 x3 x4 అన్నీ వచ్చినట్టే.
క్యాపిటల్ ఎక్స్ రావాలంటే ఏ రెండింటిని యాడ్ చేయాలో ఇచ్చాడు వాడు, a ప్లస్ బిని యాడ్ చేయాలి. సో నౌ కమ్ టు ద సొల్యూషన్. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ a ప్లస్ b. వాట్ ఈజ్ a? -1 3 4 2 and plus what is b? 2 1 3 -5. now we are adding these two. మనం యాడ్ చేయొచ్చా చూద్దాం. 2 cross 2 2 cross 2 హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. I'm adding first element -1 plus 2, second element 3 plus 1 and 4 plus 3 and 2 minus 5. So now which is the simplification answer? 1 -1 plus 2 is nothing but 1, 3 plus 1 is 4, 4 plus 3 is 7, 2 minus 5 is -3, which is x. But e x ఏ కదా, x1 x2 x3 x4, which is equal to x1 x2 x3 x4. now what is x1? మళ్ళీ ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ 2 cross 2, ఇది కూడా 2 cross 2 కదా. సో వీ కెన్ ఈక్వేట్ 1 ఈజ్ x1. సో నేను ప్రతిసారి అట్లా కలర్స్ పెట్టాను, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వచ్చేస్తే మనకి. సో x1 వాల్యూ 1, x2 వాల్యూ 4 and x3 value 7 and x4 value fourth one -3. These are the values of x1 x2 x3 x4. okay na. so idoka model. and inkokati construction cheyadam ela, matrices ni construction cheyadam ela. and one more scalar product chuddamo. scalar product of a matrix ante scalar product of a matrix, product of ఏ మ్యాట్రిక్స్. ఏమి లేదు స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఒక నెంబర్ తో మల్టిప్లై చేయమని అడుగుతాడు వాడు. if a equal to 1 2 -1 5, what is 5a? then 5 into 1 2 -1 5. సో 5 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది 5 1 జా 5, 5 2 జా 10, 5 into -1 -5, 5 5 జా 25. సో దిస్ ఈస్ 5a మ్యాట్రిక్స్. ఒక బి ఇచ్చాడు, ఏంటది 0 1 2 -3 ఇచ్చాడు. దీని ఏమంటుండంటే 3b ఫైండ్ చేయమని అడిగాడు అనుకో. 3 into 0 1 2 -3 చేయాలి. అప్పుడు 3 into 0 0, 3 into 1 3, 3 2 జా 6, 3 3 జా విచ్ ఇస్ మైనస్ కాబట్టి -9. ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి అంటే 3b, ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే 5a. వాడు ఏబీలు ఇచ్చేసి ఇదంతా కాసేపు మనం చేయలేదు అనుకుందాం నాన్న. జస్ట్ వాడు ఏమంటాడంటే ఏ బి గివెన్ ఫైండ్ 5a - 3b అని క్వశ్చన్ అడుగుతాడు. 5a అంటే మన దగ్గర ఏ ఉంది, 5a లేదు, అందుకే 5a ఫైండ్ చేశాం. అండ్ 3b మన దగ్గర b ఉంది, 3b లేదు, అందుకే 3b కూడా ఫైండ్ చేశాం. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 5a - 3b విచ్ ఈజ్ ఈక్వల్ టు 5a, 5 10 -5 25 -3b 0 3 6 -9. now you have to do what? subtraction. suppose plus is the plus chestam, which is equal to what? 5 - 0, 10 - 3 -5 - 6, 25 minus into minus, ఎందుకంటే ఇక్కడ minus into minus plus 9, which is equal to what is the answer? 5 - 0 5, 10 - 3 7, -5 - 6 -11, 25 plus 9 which is nothing but what? 34. ఇది దాని ఆన్సర్. ఓకే, సో అలా స్కెలార్ ప్రొడక్ట్ అడగొచ్చు. 3 x 3 2 x 2 ఏమైనా అడగచ్చు. బట్ ఏది అడిగినా ఆర్డర్ చూడండి సేమ్ ఉంది. ఇది 2 x 2, ఇది కూడా 2 x 2, అప్పుడే పాసిబుల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ చూద్దాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమని క్వశ్చన్ అడుగుతాడు. కన్స్ట్రక్షన్ చేయడం నేర్చుకోవాలి, కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక క్వశ్చన్ కి కన్స్ట్రక్షన్ చేయడం వస్తే వేస్ట్. బాగా గుర్తుంచుకోండి. ఓకే, కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నాం?
దట్ యూ హావ్ టు లెర్న్. బట్ మనకి ఇక్కడ ఐపీలో మన టెక్స్ట్ బుక్లో వాడు ఒక్కటే క్వశ్చన్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ అది ఎగ్జామ్లో కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంది, కానీ అలా నేర్చుకోవద్దు. ఎలా నేర్చుకోవాలి అంటే ఏది ఇచ్చిన కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అలా నేర్చుకోవాలి. కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ని నేను చెప్పి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను, మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. సో జస్ట్ ఎ సెకండ్. కన్స్ట్రక్షన్. క్వశ్చన్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే మ్యాట్రిక్స్ ని తయారు చేయడం మనమే. అందులో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏ ఎలిమెంట్స్ రావాలనేది డిసైడ్ చేసి చెప్పడానికి ఒక కండిషన్ ఇస్తాడు అనమాట, కండిషన్. సో క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్, ఓకే, కన్స్ట్రక్ట్ ఆర్డర్. ఏ ఆర్డర్ మ్యాట్రిక్స్ కావాలి నీకు? 3x4 మ్యాట్రిక్స్, 3x4 ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్ కావాలంట. ఓకేనా? మరి ఎలా? బై యూజింగ్ కండిషన్ ఈజ్ aij ఈక్వల్ టు 2i మైనస్ j. aij ఈక్వల్ టు 2i మైనస్ j. వాడికి కావాల్సింది 3x4 మ్యాట్రిక్స్. 3x4 అంటే 3 రోస్ ఉంటాయి, 4 కాలమ్స్ ఉంటాయి. ఆ మ్యాట్రిక్స్ కావాలి. ఆ మ్యాట్రిక్స్ లో ఉండే ఎలిమెంట్స్ ఈ కండిషన్ ని ఫాలో అవుతూ ఉండాలి. ఐj అంటే ఏంటి అది కూడా చెప్తున్నా, మీకు వచ్చినప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు చెప్తుంది కదా. సో ఇప్పుడు ఐవి డినోట్ విత్ రో, ఏ రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అని చెప్పడానికి ఐ. జే డినోట్ విత్ కాలం, ఓకే, జే డినోట్ విత్ కాలమ్, ఐ డినోట్ విత్ రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ అడిగా, ఈ ఎలిమెంట్ ఎన్నో రోలో ఉంది? సెకండ్ రోలో ఉంది. ఎన్నో కాలంలో ఉంది? సెకండ్ కాలంలో ఉంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే లెట్ సమ్ A22 అని రాయొచ్చు. A22 ఎలిమెంట్ ఏంటి అంటే 34. అదే ఇదే మ్యాట్రిక్స్ లో నేను ఏమడుగుతున్నా అంటే A12 ఏంటి అని అడిగా. A12 అంటే ఐ టోల్ యూనా, ఇది ఐ, ఇది జే, ఐత్ రో, జేత్ కాలం. ఐ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని ఐగా తీసుకోవాలి, సెకండ్ ప్లేస్ లో ఉన్నదాన్ని జేగా తీసుకోవాలి. సో ఫస్ట్ మనకు 1 ఉందంటే ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో. సెకండ్ కాలం, ఇది సెకండ్ కాలం, అంటే ఈ ఎలిమెంట్ అనమాట. దిస్ ఈస్ A12 అంటే 7 ఆన్సర్. సో అలా డిపెండింగ్ ఆన్ దట్ వీ కెన్ సే. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఈజీ, ఆడేముండదు, హ్యాపీగా చేసుకోవచ్చు నాన్న. సో సియర్ ఏఐజే ఇచ్చాడు, దాంట్లో 3x4 మ్యాట్రిక్స్ కావాలంట. 3x4 అంటే మనకు ఖచ్చితంగా 4 రోస్ ఉండాలి, ఇది రో 4 కాలమ్స్ ఉండాలి. కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, ఇట్లా కదా లెక్క పెట్టేది. ఇది రో 1, రో 2, రో 3, రో 2, రో 3, రో 2, రో 3, రో 2, రో 3, అంటే మనకు 1 2 3 రోస్ కావాలి, 1 2 3 4 కాలమ్స్ కావాలి. C1, C2, C3, C4 కాలం అంటే ఇలా నిలువుగా ఉంటాయి. R1, R2, R3 ఇవి రోలు అడ్డంగా ఉంటాయి. ఇక్కడ వచ్చే ఎలిమెంట్ ఏంటి అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో వచ్చే ఎలిమెంట్, కాబట్టి మనము A11 అని రాస్తాం. ఫస్ట్ రో ఫస్ట్ వన్, ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, A11. ఇగో ఈ 1 అంటేనేమో రో, ఈ 1 అంటేనేమో కాలం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఏ ఫస్ట్ రోనే కానీ సెకండ్ కాలం ఇది. సో A12 అవుతుంది. ఇది ఫస్ట్ రోనే థర్డ్ కాలం, ఇది ఫస్ట్ రోనే ఫోర్త్ కాలం. సో A14 అంటే ఫస్ట్ రోలో ఫోర్త్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఏ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1, ఎందుకంటే ఫస్ట్ రో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రోకి వచ్చాం. సెకండ్ రో అన్నప్పుడు ముందు 2 ఉంటుంది, ఫస్ట్ కాలం అన్నప్పుడు తర్వాత 1 ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు రోని ఇండికేట్ చేస్తే సెకండ్ నెంబర్ ఎప్పుడు కాలంని ఇండికేట్ చేస్తుంది, అంటే విచ్ రో విచ్ కాలం అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఏ సెకండ్ రో సెకండ్ కాలం, ఏ సెకండ్ రో థర్డ్ కాలం, ఏ సెకండ్ రో ఫోర్త్ కాలం.
అండ్ ఇక్కడ ఏ థర్డ్ రో స్టార్ట్ అయింది, థర్డ్ రో ఫస్ట్ కాలం, ఏ థర్డ్ రో సెకండ్ కాలం, ఏ థర్డ్ రో థర్డ్ కాలం, ఏ థర్డ్ రో ఫోర్త్ కాలం ఈజ్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాట్రిక్స్. దీనికి మనము క్యాపిటల్ ఏ అని పేరు పెట్టుకుందాం. అయితే ఇప్పుడు A11 ఏం రావాలి, A21 ఏంటి, వాల్యూస్ ఏంటి, ఎలా ఫైండ్ చేయాలి అంటే దానికోసమే ఏఐజే ఇచ్చాడు కండిషన్. సో ఫస్ట్ A11 ఫైండ్ చేద్దాం. A11 అంటే I = 1, J = 1. ఇక్కడ I = 1, J = 1. ఏఐజేకి ఫార్ములా ఇది. మరి A11కి ఫార్ములా అంటే ఐ మీన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 2 × I అంటే 1 - J అంటే 1. ఈ 1 ఎక్కడి సార్, ఇగో I అంటే 1, J అంటే 1, ఐత్ రో జేత్ కాలం, ఏఐజే కదా, ఏఐజే బదులు 1 కదా, అంటే I దగ్గర 1 రాయాలి, J దగ్గర కూడా 1 రాయాలి. అందుకే 2 × I దగ్గర 1 రాసా, -J దగ్గర కూడా 1 రాసా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ అగైన్ A12 కూడా కావాలి మనకి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, I దగ్గర 1 రాయాలి, J దగ్గర 2 రాయాలి, I దగ్గర 1, J దగ్గర 2. Then you will get what, 2 × 1 - J 2 which is equal to 2 - 2 which is equal to 0. And again A13 కూడా చేయాలిగా, A13 కూడా ఉంది, which is equal to what, I దగ్గర 1, J దగ్గర 3, 2 × 1 - J దగ్గర 3 which is equal to 2 - 3 which is equal to -1. And A14 which is equal to 2 × I అంటే 1 అండ్ -J అంటే 4. ఈ 2 ఎక్కడి నుంచి వస్తుందంటే వాడు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఐజే వాల్యూస్ ఏమో మనం రాసుకుంటా ఉన్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 - 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. దెన్ A11 12 13 14 అయిపోయింది. ఇప్పుడు 21 సెకండ్ రో ఫస్ట్ కాలం, A21 = 2 × ఇప్పుడు I అంటే 2, J అంటే 1, 2 × 2 - J అంటే 1 which is equal to 4 - 1 which is equal to 3. And then A22 which is equal to 2 × I అంటే 2, J అంటే 2. So 2 × I అంటే 2 - J అంటే 2 which is equal to 4 - 2 which is equal to 2. And then A23 which is equal to what, 2 × I అంటే 2 ఇక్కడ and -J అంటే 3 which is equal to 2 to the 4 - 3 which is equal to what, 1. అండ్ A24 అంటే I అంటేనేమో బ్రాకెట్లో రాస్తున్నాం కదా, I అంటేనేమో 2 - J అంటేనేమో 4 which is equal to 4 - 4 which is equal to 0. ఇంకా ఏమున్నాయంటే థర్డ్ రో ఉంది, ఇంకా సెకండ్ రో వరకు అయిపోయింది. థర్డ్ రో ఏంటి, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ A31 which is equal to 2 × I అంటే 3, ఫస్ట్ ఎలిమెంట్ I అంటే 3 - J అంటే 1 which is equal to what, 6 - 1 which is equal to 5. Okay, now A32 which is equal to 2 × I అంటే 3 - J అంటే 2 which is equal to 6 - 2 which is equal to 4. And then A33 which is equal to 2 × I అంటే 3 - J అంటే 3 which is equal to 6 - 3 which is equal to what, 3. And then A34 which is equal to 2 × I అంటే 3 - J అంటే 4 which is equal to 2 3 = 6 - 4 which is equal to 2. సో ఇక్కడ వరకు మనకు అవసరం. A34 is the last. Therefore matrix A = A11 ఏమొచ్చింది, A11 1, then A12 0, then A13 -1, A14 -2 అయిపోయింది A14 వరకు. ఓకేనా, కొంచెం నీట్గా రాద్దాం. 0 -1 -2. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం, ఇగో ఇక్కడ వరకు ఫస్ట్ రో ఫినిష్. సెకండ్ రో ఫస్ట్ కాలం ఏమొచ్చింది 3, సెకండ్ రో సెకండ్ కాలం 2, సెకండ్ రో థర్డ్ కాలం 1, సెకండ్ రో ఫోర్త్ కాలం 0, అండ్ నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 5, and third row second column 4, third row third column 3, third row fourth column 2. So this is the matrix, which is, what is order, row 1, row 2, row 3 and 3 into column 1, column 2, column 3, column 4, which is 4. So 3 rows, 4 columns. In this way we have to solve this type of questions, and చాలా 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 ఇంపార్టెంట్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఎక్కువసార్లు ఎగ్జామ్లో కనపడుతుంటుంది. Now, yes,
After this, we have multiplication of two matrices. Okay, na? I will give that in next video continuation. Thank you.